Hi comrades, this is NSSR Nakka Shivshankar, Advocate, High Court of AP and Trial Courts Mitulara. Agreement to sell general power of attorney will not confer title in property. అంటే సేల్ అగ్రిమెంట్ కానీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ అనే దాన్ని ఇవ్వవు. అవి విల్ నాట్ కన్ఫర్ టైటిల్ ఇన్ ప్రాపర్టీ. అంటే మేము సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రాపర్టీ మాట్లాడడానికి లేదు, నా దగ్గర జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ మాట్లాడడానికి లేదు. దే విల్ కన్ఫర్ టైటిల్ ఇన్ ప్రాపర్టీ అని చెప్పి సుప్రీంకోర్టు పునరుద్ఘాటించడం జరిగింది. అంటే రీట్రేట్స్. సో మిత్రులారా, the title in an immovable property can be conveyed only through a registered sale deed. అంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా మాత్రమే టైటిల్ అనేది కన్వే అవడం జరుగుతుంది తప్ప జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కానీ సేల్ అగ్రిమెంట్ ద్వారా కానీ ఈ టైటిల్ అనేది కన్వే కాదు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారు తెలపడం జరిగింది. మిత్రులారా, ద సుప్రీం కోర్ట్ reaffirmed that the title of the immovable property can't be transferred without a registered sale deed అని చెప్పడం జరిగింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేకుండా టైటిల్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద కన్ఫర్ కాదు అని చెప్పి వారు తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ NSSR. కాంటాక్ట్ 9885590959 if you have any problem.